నాకు బాగా నచ్చింది. వన్ ఆఫ్ ద అమెరికన్ ప్రెసిడెంట్ కాల్స్ అప్ సియాటిల్, చీఫ్ సియాటిల్ యుఎస్లో, సదర్న్ 18th century. ఈ సేజ్ మాకు ఎక్సెసివ్ మైగ్రేషన్ ఉంది, మీ భూములు మాకు కావాలి అంటే, ఈ సేజ్ ఆయన ఏమంటాడంటే, ఇది మా సొంతం కాదు, ఈ భూమి మా పిల్లల నుంచి భవిష్యత్తుని తీసుకుంటున్నాం మేమంటే. ఈ వాగులు వంకలు ఇవన్నీ మా అన్న చెల్లెళ్ళు, ఇక్కడ ఉండే బైసన్ మా బ్రదర్స్, ఇట్లాగా హీ కనెక్ట్స్ ద ఎంటైర్ హిజ్ ఎన్వైర్న్మెంట్ ఇన్ టు వెరీ బ్రదర్హుడ్. తిరిగి ఈ ఏంటి మన ఈ యురేనియం మైనింగ్ ఎక్స్ప్లాయిట్ చేస్తాను ఆల్ పార్టీ మీటింగ్ పెట్టినప్పుడు ఒక చెంచుల ఒక కురవాడు మాట్లాడింది, జస్ట్ వాంట్ షేర్ ఇట్ విత్ యూ. నల్లమల్లో ఉన్న చెట్లు, అక్కడున్న జంతువులు, వాగులు అన్నీ మా దేవతలుగా కొలుస్తున్నాం. పెద్ద పులి అంటే పెద్దమ్మ దేవుడు, లింగమయ్య అంటే ఎలుగుబంటి, అడవిలో పందిని బూరిల మస్సి, గారెల మస్సి, బంగారు మైసమ్మ అని మేమే కొలుసుకుంటాం. రేసు కుక్క మల్లికార్జునుడి భార్య మా బౌరమ్మ, అడవిలో ఉండే రేసు వేడి మాంసాన్ని మాత్రమే తింటాం. అలాంటి దేవతలే నమ్ముతాం. మీరు మల్లికార్జునుడిని కొలుస్తారు కదా, ఇప్పుడు మీరు అన్నట్టు. అలాగే మేము తేనెలో ఉండే తెల్లటి గడ్డ ఉంటుంది, దాన్ని మల్లమ్మ అంటాం. మల్లయ్య, మల్లమ్మ అనే పేర్లు మా నుంచి మేము సృష్టించుకున్నాం అనేది చిగుళ్ళ మల్లికార్జున అని చెప్పి సారపల్లి నుంచి వచ్చిన నల్లమల్ల చెంచుల ప్రతినిధి మాట్లాడింది మాట. 2019 యురేనియం అన్వేషణపై సాగుతున్న ఆందోళన గురించి రౌండ్ టేబుల్లో చెప్పిన మాటలు. అంటే ఎంత జ్ఞానంతో ఉందంటే ఈ మాట వాళ్ళు ఏంటంటే కదిలిపోయాడు. సో నాకేమనిపించిందంటే, నేను చిన్నప్పుడు విభూతి భూషణ్ బందోపాధ్యాయ వనవాసి అనే ఒక చిన్న 16 or 17 ఆ పుస్తకం చదివినప్పుడు హౌ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ రియలీ లైక్ ఎలివేటెడ్ ఫీలింగ్, లేదంటే ఎంత బాగుంటుంది అనేది అనుభవంలోకి నేను ఆ పుస్తకం చదివితే నాకు వచ్చింది. సో ఫ్రమ్ దెన్ ఆన్వర్డ్స్ ఐఎమ్ క్వైట్ కమిటెడ్ కన్జర్వేషనిస్ట్. బట్ నాకేంటంటే నా పరిధిలో నేను చేయగలను, కానీ ఇంతకాలం టుడే ఐ హ్యావ్ అ greater position by God's grace, and as long as I am here as the forest minister, let me tell you, I am extremely committed. You have a conservationist first, then a political leader, then a deputy leader, and I am committed to it. అలాగే నరేంద్ర మోదీ గారు చెప్పింది నిన్న చెంచు ట్రైబల్స్ ట్రాకర్స్ గురించి మాట్లాడుతున్న కూడా చాలా ఆనందం అనిపించింది. ఇప్పుడు మా వరకు తెలిసింది మన్ కీ బాత్లో ఆయన పులులు వారి సంస్కృతంలో అంతర్భాగం అని చెప్పిన మాటలు ఇవన్నీ కూడా చాలా చాలా ఆనందంగా కలిగించింది. సో నాకు ఇది జస్ట్ నాట్ యాజ్ ఒక ఇంటర్నేషనల్ టైగర్స్ డే దీనికోసం కాకుండా ఐఎమ్ ట్రూలీ కమిటెడ్. మీరు చెప్పండి ఇందాక, అంటే నాకు చాలా ఎమోషనల్గా అయ్యాను. నేను బిఎన్ఎన్ మూర్తి గారు చెప్పింది, హౌ ద వే యూ రెస్క్యూ టైగర్. వుండెడ్ టైగర్ని చేస్తే దాన్ని నలిగిపోయి దాన్ని ఎన్స్నేడ్ దాన్ని మళ్ళీ తీసుకొచ్చి దానికి బాగు చేసి పంపిస్తే అది ఎంత గుండె కదిలించేసిందంటే మా విజువల్ చూస్తూ ఉంటే ఒక తెలియని ఒక గుండెల్లో ఒక ఉద్వేగపూరితంగా అనిపించింది చాలా. అండ్ రియల్లీ కంగ్రాచులేట్ యూ ఆల్ ఫర్ హ్యావింగ్ సచ్ గ్రేట్ ఎఫర్ట్స్ తోటి, గ్రేట్ కమిట్మెంట్ తోటి మీరు చేస్తున్న దానికి మీకు 2 చేతులకి మీ అందరికీ థ్యాంక్ యూ.